బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ మాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా లాభపడతారు. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకు వెళ్ళబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి మిత్రబలం వల్ల, మిత్ర లాభం వల్ల కొత్త వ్యాపార సంబంధమైనటువంటి అంశం ఏదైతే ఉందో మీకు యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. యజమాని స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, శుభకార్య సంబంధమైనటువంటి అంశాలు యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణం కాబోతున్నాయి. మీరు ముందుండి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యాన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కానీ తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టే, నరపీడలు కూడా పొంచి ఉన్నటువంటి కారణం చేత అనుకూల శత్రువులు కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. అధికారుల వల్ల ముప్పు, ప్రత్యేకించి బ్యాంకు సంబంధిత వ్యవహారాలు, ట్యాక్సులకు సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండవలసింది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి సంస్థల మీద శత్రువర్గానికి సంబంధించినటువంటి దృష్టి ఉండటం వల్ల అధికారులతో ముప్పు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మీకు బాగున్నప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులు, ప్రత్యేకించి యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం కూడా చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుస్సు రాశి జాతకులకి యోగదాయకమైన ఫలితాలు, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కానీ చతుర్థ భావమైనటువంటి 4వ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితి అర్ధాష్టమ శనికి కారణమవుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం, కూష్మాండ దీపాలను వెలిగించటం, నువ్వులు లేదా నువ్వుల నూనెను కనుక విశేషవంతమైనటువంటి కాలభైరవ స్వామి వారికి అందజేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.